వాట్ ద మైండ్ కాజెస్ ద మైండ్ కెన్ క్యూర్ అంటారు. మనసు సృష్టించే జబ్బులకి మనసే మందు. మన చుట్టూ ఉన్న ఎన్నో జబ్బులు మనసు కారణంగానే వస్తున్నాయి. ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ వల్ల వస్తున్నాయి, స్ట్రెస్ వల్ల వస్తున్నాయి, వర్రీస్ వల్ల వస్తున్నాయి. నిరంతరం తీవ్రమైన వేదన, రోదన, ఆలోచించగా జీవితం చిరిగిపోతుంది. ఈనాడు ఎన్నో సమస్యలకి కారణం మానసిక ఒత్తిడి, స్ట్రెస్ఫుల్ లైఫ్. ఎక్కడ చూసినా సరే రకరకాల స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఫిజియలాజికల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, సౌండ్ పొల్యూషన్ అండ్ ఆల్సో వాటర్ పొల్యూషన్ అండ్ ఆల్సో ఎయిర్ పొల్యూషన్, కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, వ్యాపార పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, ఏదైతే అనుకున్నామో అది జరగకపోవడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నిటికి కారణంతో మనిషికి సవాలక శారీరక జబ్బులు వస్తున్నాయి. చాలామంది అనుకుంటారు శరీరానికి జబ్బులు రావడానికి ఏదో ఒక కారణం అయి ఉంటే ఆ కారణాలన్నీ కూడా శారీరకమని అనుకుంటున్నారు. శరీరానికి వచ్చే ప్రతి జబ్బుకి కారణం మనసు యొక్క కాటు, నువ్వు సృష్టించుకున్న జబ్బులు. నా మనసు బాగాలేదు అనుకుంటున్నావు, దిగులతో నిండిపోతున్నావు. మానసిక ఒత్తిడి కారణంగా వచ్చే ఎసిడిటీని నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. మానసిక ఒత్తిడి కారణంగా వచ్చే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఉంది, యాంగ్జైటీ వల్ల తెలియకుండా నువ్వు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే జబ్బుకు గురవుతున్నావు. యాంగ్జైటీ పెరిగితే, యాసిడ్ పెరిగితే కింద నుంచి పైనుంచి గ్యాస్ వస్తుంది, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈనాడు హార్ట్ అటాక్లు రావడానికి కారణం థాట్ అటాక్ ఇక్కడ వస్తే హార్ట్ అటాక్ ఎక్కడ వస్తుంది? ఎందుకురా నువ్వు అర్థ అవుతున్నావు అంటే హార్ట్ ఉంది, అర్థ అవడం నా జన్మకు అనుకుంటున్నావు. నిరంతరం వేదనకి రోదనకి గురవడం వల్ల లివర్ తగిలడిపోతుంది, కిడ్నీల మీద ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ ఓవర్ సెక్రెట్ అవుతుంది, మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, జుట్టు ఊడిపోతుంది. భయకంపితులైనప్పుడల్లా ఏసీటీహెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోను. ఇవన్నీ కూడా నీ కారణంగా నువ్వు తెచ్చుకున్న జీవన శైలి కారణంగా వచ్చిన జబ్బులు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీసు, థైరాయిడ్, ఐబీపీ, హార్ట్ అటాక్లు, ఇలాగా ఆటో ఇమ్యూన్ డిసీజులు ఉన్నాయి. క్యాన్సర్ కావచ్చు, రుమాటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇటువంటివి, మస్కులర్ స్క్లెరోసిస్ అని. వీటిలన్నిటికీ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండే కార్యకారణ సంబంధం. ఓ 10 ఏళ్ళ పాటు నిరంతరంగా చాలా కాలం పాటు ప్రొలాంగ్డ్ స్ట్రెస్, ప్రొలాంగ్డ్ యాంగ్జైటీ, ప్రొలాంగ్డ్ లైఫ్ స్టైల్లో సరైన లేకపోతే ఈనాడు మనకు వచ్చే గిఫ్ట్లు ఏంటంటే ఈ జబ్బులు. నువ్వు ఎన్నిసార్లు అనేసి బ్లడ్ టెస్టులు చేయించుకుంటావు, ఎంఆర్ఐలు చేయించుకుంటావు, సిటీ స్కానింగ్ చేయించుకుంటావు, హెల్త్ ప్యాకేజీలు చేసుకుంటావు, మాస్టర్ హెల్త్ చెకప్లు చేసుకుంటావు, అన్నీ చేయించుకుంటావు, అన్ని మందులు వాడుతావు, అందరి దగ్గరికి వెళ్తావు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మైనర్స్ అంటావు, విటమిన్స్ మింగుతావు, టానిక్లు తాగుతావు బలం కోసం, రకరకాల ఇంటర్నెట్లో దొరికే అన్నీ నువ్వు ఉపయోగిస్తావు వెపన్స్ లాగా నీ జీవితం బాగుండడం కోసం. కానీ నువ్వు స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయవు, మెడిటేషన్ చేయడానికి ట్రై చేయవు, సెల్ఫ్ ప్రిపరేషన్ నేర్చుకుని ప్రాక్టీస్ చేయవు, సెలో మైండ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయవు, ఆల్ఫా మైండ్ ప్రాక్టీస్ చేయవు, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయవు, యోగాని ప్రాక్టీస్ చేయవు, వాకింగ్కి వెళ్ళావు, అట్లీస్ట్ ఇంట్లో కూర్చుని ఎక్సర్సైజ్ కూడా చేయవు. డంబుల్స్ కావాలంటావు, కొనేసుకున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, 4 రోజుల తర్వాత డంబుల్స్ నీ కాట కింద దాచేసావు. డంబుల్స్ ఉండాలంటే ఎక్సర్సైజ్కి 2 వాటర్ బాటిల్ తెచ్చుకుని ఇలా కిందకి పైకి కూడా అనొచ్చు. ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటావు, ముందు ట్రాక్ సూట్కి ఆర్డర్ పెట్టేస్తావు, మంచి షూలు ఆర్డర్ పెట్టేస్తావు, ఓ 15,000 16,000 బడ్జెట్ అయిపోతుంది. ఒక వారం రోజులు వెళ్తావు, తీసి మూల పాడేస్తావు. నీ కారణంగానే నీ స్ట్రెస్ తగ్గడం లేదు, నీ ఆలోచన కారణంగానే నీ యాంగ్జైటీ తగ్గడం లేదు. నువ్వు ఓవర్గా థింక్ చేయడం వల్లే ఎసిడిటీ డెవలప్ అవుతుంది, భయం పడడం వల్లే ఎసిడిటీ వచ్చి రియలైజ్ అవుతుంది. ఇవన్నీ నీ చేతుల్లోనే కదా ఉన్నాయి. కూల్ కామ్ అని మనసులో అనుకో, జస్ట్ డూ ఇట్ అనేది నువ్వు ఎక్సర్సైజ్ విషయంలో పెట్టుకో. రోజు 2-3 సార్లు నువ్వు మెడిటేషన్, ప్రాణాయామం, సెల్ఫ్ హిప్నటిజం ప్రాక్టీస్ చేయి. జాకబ్సన్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ మజిల్ సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు ఫోటో దించుకో, 6 వారాల తర్వాత ఫోటో దించుకో, నీ ముఖంలో గ్లో ఉంటుంది, రంగు ఉంటుంది, చిక్కదనం ఉంటుంది, కాంప్లెక్షన్ ఉంటుంది. 3 రోజెస్ నీ ముఖం మీద ఎడితే నవనవలాడే వంకాయలు తయారవుతావు. ఇన్నున్నా నువ్వు పట్టించుకోవు.
హార్ట్ అటాక్ వస్తాము కేర్ 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 అంటే కేర్ హాస్పిటల్కి వెళ్తావు, పొలోమ్ అంటే అపోలో హాస్పిటల్కి వెళ్తావు, ఇమేజ్ హాస్పిటల్కి వెళ్తావు, గ్లోబల్ హాస్పిటల్కి వెళ్తావు, ఊరిలో ఉన్న కార్డియాలజిస్టులు, న్యూమరాలజిస్టులు, హెర్బరాలజిస్టు, ఆమరాలజిస్టు, ఆయిజిస్టు, ఈజిస్టు, ఆ థెరపిస్ట్, ఈ థెరపిస్ట్ అన్ని దగ్గరికి వెళ్తావు, అన్ని ట్రీట్మెంట్లు తీసుకుంటావు. నీ చేతిలో ఉన్నది మాత్రం పట్టించుకోవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మేము వద్దని అనలేదు. ఆరోగ్యం అనేది నీ చేతిలో ఉంది, ఆ చేతిలో ఉన్నది నువ్వు పట్టించుకో. అప్పటికి తగ్గకపోతే ఆ డాక్టర్లు ఉన్నారు, అక్కడ వాడుతూ కూడా నువ్వు ఈ ప్యారలల్గా ఇది చేసుకోవచ్చు. చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెవలప్ అవుతుంది, క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఎక్కువ చేయగలుగుతావు, లైఫ్ స్టైల్ బాగుంటుంది, లైఫ్లో క్వాలిటీ ఉంటుంది, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగుంటాయి, హోమ్ రిలేషన్స్ బాగుంటాయి, బాస్ సబార్డినేట్ రిలేషన్స్ బాగుంటాయి. నువ్వు వ్యాపారం బాగా చేయగలుగుతావు. మాట్లాడితే ఒళ్ళు నొప్పులు అంటావు, కాళ్ళు నొప్పులు అంటావు, కీళ్ళ నొప్పులు అంటావు, అన్నీ అంటావు. ఈ మాత్రం కూడా నువ్వు ప్రయత్నం చెయ్యు. ఫర్ ద మైండ్ కాజ్ ద మైండ్ క్యాన్ క్యూర్. మనసు సృష్టించే జబ్బులకు మనసే మందు. నీ మనసు వేసే కాటుకి నీ శరీరం అంతా గురై 191% శారీరక జబ్బులు మనసు వేసే కాటు కారణంగా వచ్చేవే. మిగతావన్నీ కూడా హెరిడిటరీగా రావచ్చు. బయట పొల్యూషన్, నువ్వు బయట పొల్యూషన్ గురించి చెప్తున్నావు, బయట యొక్క ఎక్స్టర్నల్ వాట్ అబౌట్ ఇంటర్నల్ పొల్యూషన్, వాట్ అబౌట్ ఇంటర్నల్ లైఫ్. బయట సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీ ఇన్నర్ మైండ్, ఇన్నర్ ఇంజనీరింగ్, ఇన్నర్ వరల్డ్ అండ్ ఇన్నర్ స్పేస్. బయట స్పేస్ గురించి చాలా తెలుసు. వాట్ అబౌట్ ఇన్నర్ స్పేస్, దానికి కాస్త ప్రశాంతత ఇవ్వు, స్పేస్కి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వు, ట్రాంక్విలిటీ ఇవ్వు. మైండ్ పవర్ టెక్నిక్స్ నేర్చుకోండి, సెల్ఫ్ హిప్నోటిజం టెక్నిక్స్ నేర్చుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మీ ఆరోగ్యం బంగారంగా ఉండి తీరుతుంది. ఆరోగ్యమస్తు. మీ క్రాంతికార్. నమస్తే.